హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ఫాక్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేనేమి రఫీ. ఫ్రెండ్స్, ఈరోజు మనం రెడ్మీ వాళ్ళు రీసెంట్గా మన ఇండియాలో లాంచ్ చేసిన రెడ్మీ స్మార్ట్ టీవీ X43 4K టీవీని అన్బాక్స్ చేసి దీని పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది, డిస్ప్లే క్వాలిటీ ఎలా ఉంది, దీంట్లో స్పీకర్ క్వాలిటీ ఎలా ఉంది అండ్ లేటెస్ట్ ప్యాచ్వాల్ UI4 దీంట్లో ఉన్న IMDb రేటింగ్స్ కావచ్చు, ఇలాంటి కొత్త ఫీచర్స్ ఎలా ఉన్నాయి ఇవన్నీ ఈరోజు నేను మీకు ఈ అన్బాక్సింగ్ వీడియోలో షేర్ చేస్తాను. అండ్ రిమెంబర్, ఇదే మనకి రెడ్మీ నుంచి వచ్చిన మొట్టమొదటి స్మార్ట్ టీవీ అనమాట. ఇదంతా మీ సపోర్ట్తో అనుకుంటున్నాను. ఫ్యూచర్లో కూడా మీరు ఇలాగే సపోర్ట్ చేయాలని అనుకుంటున్నాను. సో ముందైతే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఒకసారి మనం బాక్స్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఇండియాస్ నెంబర్ 1 స్మార్ట్ ఫోన్ బ్రాండ్ అండ్ స్మార్ట్ టీవీ బ్రాండ్ అని కూడా వీళ్ళు ఇక్కడ వేసేసారు. రెడ్మీ స్మార్ట్ టీవీ X43 అని రాస్తుంది అండ్ 4K అల్ట్రా HD అని ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేశారు. అండ్ ఇది మనకి ప్యాచ్వాల్ లేటెస్ట్ UI ప్యాచ్వాల్ 4తో వస్తుంది. అండ్ దీంట్లో కొత్త ఫీచర్స్ చాలా వరకు తీసుకొచ్చారు. ముఖ్యంగా IMDb రేటింగ్స్ కావచ్చు, మనం డిఫరెంట్ ప్లాట్ఫామ్స్లో అంటే అమెజాన్ ప్రైమ్ కావచ్చు, నెట్ఫ్లిక్స్ కావచ్చు, ఇలాంటి వాటిలో ఏదైనా మూవీ చూడాలనుకున్నప్పుడు డైరెక్ట్గా మీకు పైన టాప్లో వీళ్ళు ఒక IMDb ట్యాగ్ వేస్తారు. సో దాంట్లో మనకు IMDb రేటింగ్ ఎంతైతే ఉంటుందో అక్కడ వీళ్ళు డిస్ప్లే చేస్తారు. సో దాన్ని బట్టి మనం డిసైడ్ అవ్వచ్చు ఆ మూవీ మనం చూడొచ్చా లేదనేది. సో అది ఒక మంచి ఫీచర్ అయితే వీళ్ళు దీంట్లో ఇంక్లూడ్ చేశారు. ఇది సూపర్ ఫీచర్ అనమాట. అండ్ మనకి ఇది వివిడ్ పిక్చర్ ఇంజన్ టెక్నాలజీతో వస్తుంది, అలాగే డాల్బీ ఆడియోతో వస్తుంది. అలాగే దీంట్లో మనకి ఇంత తక్కువ బడ్జెట్లో డాల్బీ విజన్ కూడా వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. అండ్ 30 వాట్స్ స్పీకర్స్ ఉంటాయి అండ్ ఇది డాల్బీ ఆడియో సపోర్ట్ చేస్తుంది అనమాట. అండ్ రెగ్యులర్ ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో మనకి డిస్నీ హాట్స్టార్ కావచ్చు, యూట్యూబ్ కావచ్చు, నెట్ఫ్లిక్స్ కావచ్చు, ప్రైమ్ వీడియో కావచ్చు, ఇలాంటివన్నీ దీంట్లో వీళ్ళు ఇంక్లూడ్ చేసినట్టు మెన్షన్ చేశారు. అంటే ఇప్పుడు మనం దీన్ని ఓపెన్ చేసి దీనికి సంబంధించిన డీటెయిల్స్ అని చూద్దాం. దీన్ని యాక్చువల్గా వీళ్ళు లాంచ్ చేసిన ప్రైస్ 28,999 రూపాయలు పెట్టారు. కాకపోతే మీరు కొటాక్ కార్డ్ యూజ్ చేస్తే ఒక 1,500 రూపాయలు డిస్కౌంట్ ఏమో ఇస్తున్నట్టున్నారు వీళ్ళ mi.comలోను అలాగే అమెజాన్లో. లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. అండ్ దీని క్వాలిటీ, డిస్ప్లే క్వాలిటీ ఎలా ఉందో చూసిన తర్వాత, సౌండ్ క్వాలిటీ ఎలా ఉందో వినిన తర్వాత, ఒకవేళ ఇది మీకు నచ్చితే దీన్ని అక్కడ నుంచి మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. లింక్స్ కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. ఇప్పుడు మనం ఈ బాక్స్ ఓపెన్ చేసి దీంట్లో కంటెంట్ ఏంటి, అలాగే దీని కంటెంట్ ఏంటి అనేది చూద్దాం. ఫ్రెండ్స్, బాక్స్ ఓపెన్ చేస్తే బాక్స్ లోపల మీకు ఒక 2 లెగ్స్ ఉంటాయి. మీరు టీవీని ఏదైనా టేబుల్ మీద ప్లేస్ చేసుకోవాలనుకుంటే దీంట్లో వీళ్ళు స్క్రూస్ ఇస్తారు. ఆ స్క్రూస్ యూజ్ చేసుకొని మీరు ఈ లెగ్స్ అనేది దానికి ఫిక్స్ చేసుకొని టేబుల్ మీద పెట్టుకోవచ్చు. అండ్ దీంతో పాటు ఒక యూజర్ మాన్యువల్ ఇస్తారు అండ్ ఒక రిమోట్ ఇస్తారు. 2 సెల్స్ కూడా వీళ్ళు ఆ బాక్స్లోనే ఇచ్చేస్తారు. అండ్ మనం ఒకసారి పోర్ట్స్ విషయానికి వెళ్తే బ్యాక్ సైడ్ మీకు రైట్ వైపున మీకు 3 HDMI పోర్ట్స్ ఉంటాయి. HDMI 2.1లు ఉంటాయి 3. అండ్ 2 USB 2.0లు ఉంటాయి. అండ్ మీకు ఒక 3.5mm హెడ్ఫోన్ జాక్ కూడా రైట్ సైడ్ ఉంటుంది. అండ్ టీవీకి బాటమ్ సైడ్ ఏమో మీకు ఒక ఆప్టికల్ ఇన్పుట్ ఉంటుంది అండ్ మీకు ల్యాన్ పోర్ట్ ఉంటుంది అండ్ AV పోర్ట్స్ కూడా దీనికి బాటమ్ సైడ్ ఇస్తున్నారు. సో ఇవి దీంట్లో వచ్చే పోర్ట్స్. ఇప్పుడు ఈ టీవీని నేను సెటప్ చేసి మీకు హోమ్ స్క్రీన్ మీద కలుస్తాను. ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు కనిపిస్తున్న వీడియో నేను నా రూమ్లో లైట్స్ మొత్తం ఆఫ్ చేసి ఓన్లీ మీకు టీవీని మాత్రమే చూపిస్తున్నాను. సో ఇక్కడ మీకు కలర్స్ అనేవి ఎలా ఉన్నాయి అనేది మీకు ఈజీగా అర్థమవుతుంది. డార్క్ రూమ్ కాబట్టి టీవీలో కలర్స్ అనేది నా కెమెరాలో బాగానే రికార్డ్ అవుతున్నాయి. సో నాకు రియల్ లైఫ్లో వ్యూ మాత్రం చాలా బాగుంది అనిపిస్తుంది అండ్ క్వాలిటీ కూడా ఎక్సలెంట్గా ఉంది. అండ్ ఇది మీకు 4K టీవీ అండ్ డాల్బీ విజన్ లాంటి ఫీచర్స్ కూడా దీంట్లో సపోర్ట్ చేస్తాయి కాబట్టి సో వ్యూయింగ్ యాంగిల్స్ కావచ్చు, కలర్స్ కావచ్చు, చాలా షార్ప్గా ఉన్నాయి. అండ్ నేను మీకు చూపించేది కూడా ఒక 4K వీడియోని చూపిస్తాను. సో 4K వీడియో కాబట్టి ఇంకా కొంచెం నీట్గా అనిపిస్తుంది. అండ్ మీరు స్క్రీన్ మీద కలర్స్ కూడా అబ్జర్వ్ చేయండి. అన్ని యానిమల్స్ డిఫరెంట్ కనిపిస్తూ ఉన్నాయి కదా. సో నాకైతే చాలా బాగుంది అనిపించింది. సో వీడియో క్వాలిటీ ఎలా ఉందో మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్స్లో ఖచ్చితంగా మెన్షన్ చేయండి. ఇప్పుడు మనం స్టూడియో లైట్స్ వేసిన తర్వాత క్వాలిటీ ఎలా ఉంటుందో ఒకసారి చూపిస్తాను. ఫ్రెండ్స్, ఇప్పుడు నా రూమ్లో లైట్స్ మొత్తం వేసేసాను. టోటల్ 6 లైట్లు ఉంటాయి పైన. ఆ 6 లైట్లు కూడా నేను వేసేసాను. సో మీకు కలర్స్ అనేవి ఎలా ఉన్నాయో, ఇంతకుముందు డార్క్ రూమ్లో ఉన్నప్పుడు ఎలా ఉన్నాయి, అలాగే ఇప్పుడు మీకు టోటల్ బ్రైట్గా ఉన్న ఈ రూమ్లో ఎలా ఉందో మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో నా రూమ్లో ఉన్న లైట్స్ మాత్రం చాలా హెవీగానే ఉంటాయి అండ్ కలర్స్ మాత్రం నాకు చాలా నీట్గా అనిపిస్తున్నాయి. అండ్ క్వాలిటీ మాత్రం ఎలాంటి క్వాలిటీ కూడా మీకు తగ్గినట్టయితే అనిపించట్లేదు నాకైతే. సో క్వాలిటీ మాత్రం కెమెరాలో చాలా నీట్గా కనిపిస్తున్నాయి. సో మీకు కూడా కనిపిస్తున్నాయని అనుకుంటున్నాను. సో నాకైతే ఓవరాల్గా దీంట్లో డిస్ప్లే క్వాలిటీ మాత్రం ఎక్సలెంట్గా ఉందని అర్థమవుతుంది. అండ్ ఇప్పుడు దీనికి సంబంధించిన ఆడియో క్వాలిటీ కూడా మీకు వినిపిస్తాను. సో నా మైక్తో రికార్డ్ చేస్తాను. ఎదురుగా మీకు ఇప్పుడు కెమెరా ముందు పెట్టి మీకు మైక్తో రికార్డ్ చేసి వినిపిస్తాను. ఆ క్వాలిటీ కూడా ఎలా ఉందో మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి.
సౌండ్ క్వాలిటీ మాత్రం చాలా చాలా లౌడ్గా ఉంది అండ్ మైండ్ బ్లోయింగ్గా ఉంది. రూమ్ వెళ్ళిపోతుంది. నార్మల్గా నేను 20-30లో ఉన్నప్పుడే చాలా ఎక్కువ అనిపిస్తుంది సౌండ్, అండ్ 50-60 వెళ్ళిపోతున్నప్పుడు మాత్రం చాలా భయంకరంగా అనిపిస్తుంది. అండ్ 70-80లోకి పోయినప్పుడు రూమ్ వెళ్ళిపోతుంది. అంటే ఇక్కడ సౌండ్ డిస్టర్బ్డ్గా ఉందని కాదు, చాలా లౌడ్గా వస్తుందని చెప్తున్నాను నేను. అండ్ దీంట్లో డిటిఎస్ వర్చువల్ ఎక్స్ కావచ్చు, డాల్బీ ఆడియో కావచ్చు, ఇలాంటివి ఉండటం వల్ల ఆ 30 వాట్ స్పీకర్స్ మాత్రం చాలా చాలా హ్యూజ్ అమౌంట్ ఆఫ్ సౌండ్ అవుట్పుట్ అయితే ఇస్తున్నాయి. మీరు ఆల్రెడీ ఇయర్ ఫోన్స్లో అబ్జర్వ్ చేసే ఉంటారు. సో నా మైక్ క్వాలిటీ ఎలా ఉందో అండ్ దాని క్వాలిటీ ఎలా మీకు అనిపించిందో నాకైతే తెలియదు, కానీ నేను రూమ్లో ఉన్నాను కాబట్టి నాకు అర్థమవుతుంది. రూమ్ మాత్రం దద్దరిల్లిపోతుంది. క్వాలిటీ మాత్రం ఎక్సలెంట్గా ఉంది. అండ్ ఎక్కడ కూడా డిస్టర్బ్డ్గా కానీ లేకపోతే క్రాక్లింగ్ సౌండ్స్ లాంటివి ఏం లేవు. స్పీకర్స్ కదులుతున్నట్టు, స్పీకర్ వైబ్రేషన్స్ లాంటివి అయితే ఏమీ వినిపించట్లేదు. నాకైతే చాలా నీట్గా అయితే అనిపిస్తుంది. సో మీరైతే సౌండ్ బాగా ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. నేను ఓన్లీ ఫ్రీ సాంగ్స్ మాత్రమే ప్లే చేయగలను. మీకు తెలుసు కాపీ రైట్స్ లాంటివి వస్తాయి కాబట్టి ఎన్సిఎస్ఏ జనరల్గా ఎవరైనా ప్లే చేసేది. అండ్ మీకు ఇక్కడ హోమ్ స్క్రీన్ మీద డైరెక్ట్గా డిఫాల్ట్గా ఇప్పుడు మీకు ప్యాచ్ వాల్ యూఐలో ఉంది. అండ్ రిమోట్లో మీకు కొన్ని ఫీచర్స్ కూడా ఉంటాయి. ఇక్కడ మీకు చూపిస్తాను రిమోట్లో ఫీచర్స్, ఆ తర్వాత మనం దాంట్లోకి వెళ్ళిపోద్దాం. ఇక్కడ రిమోట్లో కొన్ని బటన్స్ ఉంటాయి. పైన మీకు పవర్ బటను, రెండోదేమో మీకు అసిస్టెంట్ బటను, ఈ జాయ్స్టిక్ లాగా ఉండేదేమో మీకు ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ మూవ్ అవడానికి యూజ్ అవుతూ ఉంటుంది. మిడిల్లో ఉన్న బటన్ ఏమో సెలెక్ట్ బటను. అండ్ ఇక్కడ మీకు చూస్తే 2 యూఐస్ ఉంటాయి కదా దీంట్లో. యాక్చువల్గా షామీ టీవీస్లో మీకు ప్యాచ్ వాల్ యూఐ ఉంటుంది అండ్ డిఫాల్ట్ ఆండ్రాయిడ్ యూఐ ఉంటుంది. సో దీని మీద క్లిక్ చేసామనుకోండి మీకు ప్యాచ్ వాల్ యూఐలోకి వెళ్తుంది. ఇప్పుడు డిఫాల్ట్గా ప్యాచ్ వాల్ యూఐలో ఉంది. అండ్ దీని మీద క్లిక్ చేసామనుకోండి మనకి డిఫాల్ట్ ఆండ్రాయిడ్ యూఐలోకి వెళ్ళిపోతుంది. ఇక్కడ చూడండి, దీన్ని ప్రెస్ చేస్తున్నాను. సో ప్రెస్ చేస్తే వెంటనే ఆండ్రాయిడ్ యూఐలోకి వెళ్ళిపోయింది అక్కడ. అండ్ ఇప్పుడు మళ్ళీ దీని మీద ప్రెస్ చేస్తున్నాను, ప్యాచ్ వాల్ యూఐలోకి వస్తుంది. చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ప్యాచ్ వాల్ యూఐ. దీంట్లో చాలా రకాల అడ్వాన్స్డ్ ఫీచర్స్ కూడా వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. అండ్ ఇదేమో మీకు బ్యాక్ అవడానికి నెట్ఫ్లిక్స్, అలాగే ప్రైమ్ వీడియో, అండ్ మీకు డిస్నీ హాట్స్టార్, అలాగే యాప్స్, డిఫరెంట్ ఇన్స్టాల్డ్ యాప్స్ దీంట్లో మీకు కనిపిస్తూ ఉంటాయి. అండ్ మీకు వాల్యూమ్ అప్, వాల్యూమ్ డౌను. సో చాలామంది దీంట్లో మ్యూట్ బటన్ ఎక్కడ ఉంది అనుకుంటారు. సో ఈ డౌన్ బటన్ని మీరు డబుల్ క్లిక్ చేశారనుకోండి ఆటోమేటిక్గా మీకు మ్యూట్ అయిపోతుంది. ఇది ఒక మంచి ఇంట్రెస్టింగ్ ఫీచర్ వీళ్ళు దీంట్లో తీసుకొచ్చారు. సో రిమోట్ కూడా చాలా సింపుల్గా ఉంటుంది, కొన్ని బటన్స్ మాత్రమే ఇచ్చారు. ఇప్పుడు మనం ఒకసారి ఇంటర్ఫేస్లో ఉన్న ఫీచర్స్ ఏమేమో చూద్దాం. ముందైతే మనం డిఫాల్ట్గా ఆండ్రాయిడ్ యూఐలోకి వెళ్దాం. ఇక్కడ మీకు ఆండ్రాయిడ్ యూఐలోకి వెళ్ళింది. అండ్ మీకు ఇక్కడ ఆండ్రాయిడ్ యూఐ తెలుసు కదా, అన్ని టీవీల్లో కామన్గా ఇలాగే ఉంటుంది. అండ్ పైన మీకు సెట్టింగ్స్ ఉంటాయి. సెట్టింగ్స్లోకి ఒకసారి వెళ్తే ఇక్కడ మీకు నెట్వర్క్, అలాగే టీవీ, అలాగే మీకు అకౌంట్స్ అండ్ సైన్ ఇన్, యాప్స్, అలాగే టైమరు, డివైస్ ప్రిఫరెన్సెస్ అని ఉంటుంది. ఈ డివైస్ ప్రిఫరెన్సెస్లోకి ఒకసారి వెళ్తే మళ్ళీ ఇక్కడ మీకు చాలా రకాల ఫీచర్స్ అయితే ఉంటాయి. అబౌట్ టీవీలోకి ఒకసారి వెళ్తే మనకి ఇది ఆండ్రాయిడ్ టీవీ వెర్షన్ 10లో ఉంటుంది. అండ్ సెక్యూరిటీ ప్యాచ్ లెవెల్ మాత్రం మీకు అక్టోబర్ సెక్యూరిటీ ప్యాచ్ వీళ్ళు ఇందులో ఇచ్చారు. ఒకసారి అప్డేట్ కూడా చెక్ చేసి చూద్దాం, సిస్టమ్ అప్డేట్ ఏదైనా ఉందో ఏమో మనకు కనిపిస్తూ ఉంటుంది. ప్రజెంట్ మాత్రం ఎలాంటి సిస్టమ్ అప్డేట్స్ అయితే అవైలబుల్గా లేవు. అండ్ మనం ఒకసారి బ్యాక్ వస్తే ఇక్కడ రీస్టార్ట్ బటన్ ఉంటుంది. అండ్ టీవీ మోడల్, వర్షన్, నెట్ఫ్లిక్స్ పర్మిషన్స్ ఇలాంటివి అన్నీ ఇక్కడ ఉంటాయి. అండ్ డేట్ అండ్ టైము, లాంగ్వేజ్, కీబోర్డు, ఇన్పుట్స్, అండ్ డిఫరెంట్ ఇన్పుట్స్ మీరు రకరకాల HDMI లాంటివి పెట్టుకుంటారు కదా, పెన్ డ్రైవ్స్ లాంటివి. సో దాని ద్వారా. అండ్ మీకు ఇక్కడ పిక్చర్లోకి వెళ్తే పిక్చర్ క్వాలిటీలో ఉంటుంది. పిక్చర్ మోడ్ మీకు స్టాండర్డ్ మోడ్, వివిడ్ మోడ్, స్పోర్ట్స్ మోడ్ అండ్ మూవీ మోడ్ అని ఒక 4 రకాల మోడ్స్ ఉంటాయి. మీరు క్రికెట్ లాంటివి చూస్తున్నప్పుడు స్పోర్ట్స్ మోడ్లోకి పెట్టుకుంటే మంచిగా మీకు ఇంకా కొంచెం షార్ప్నెస్ అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అండ్ ఇక్కడ మీకు బ్రైట్నెస్ కంట్రోల్ చేసుకోవచ్చు, మాన్యువల్ కంట్రోల్స్ అన్నట్టు ఇవి. అండ్ మీకు కలర్ టెంపరేచర్, మోషన్ స్మూతింగ్, అడ్వాన్స్ వీడియోలోకి వెళ్తే మళ్ళీ ఇక్కడ మీకు కలర్ స్పేస్, గామా కరెక్షను, ఇలాంటి కొన్ని ఫీచర్స్ అయితే ఉంటాయి. మీరు రోజు టీవీని అబ్జర్వ్ చేసినప్పుడు మీకు ఏదైనా మార్చుకోవాలనిపిస్తే మార్చుకోవచ్చు. అండ్ సౌండ్లోకి ఒకసారి వెళ్తే ఇక్కడ మీకు డిటిఎస్ వర్చువల్ ఎక్స్ ఉంటుంది. దీన్ని మీరు ఆన్ చేసుకోవాలి. ఆన్ చేసుకున్న తర్వాత దీంట్లో కొన్ని రకాల ఫీచర్స్ ఉంటాయి చూడండి. డిటిఎస్ బేస్, డిటిఎస్ సరౌండ్, అలాగే డిటిఎస్ డైలాగ్ టార్టీ, ఇలాంటి కొన్ని ఫీచర్స్ ఉంటాయి. సో వీటిని మీరు ఆన్ చేసుకుంటే ఇంకొంచెం బెటర్గా ఉంటుంది. ఇందాక మీరు సౌండ్ చూసారు కదా, అది మాత్రం ఇలా రావడానికి కారణం ఇదే అన్నట్టు. డిటిఎస్ వర్చువల్ ఎక్స్ చాలా లౌడ్గా అనిపిస్తూ ఉంటుంది. అండ్ సౌండ్ మోడ్, స్టాండర్డ్, మూవీ మోడ్, న్యూస్ మోడ్, గేమ్ మోడ్ కస్టమ్ మీరు కావాలనుకుంటే కస్టమైజ్ చేసుకోవచ్చు. అండ్ స్పీకర్స్ మీరు ఏదైనా థర్డ్ పార్టీ స్పీకర్స్ వాడుతుంటే హోమ్ థియేటర్ లాంటివి ఇక్కడ మీకు కంట్రోల్ చూపిస్తూ ఉంటుంది. అండ్ ప్యాచ్ వాల్ యూఐలో మీకు సర్వీస్ రీజన్, అలాగే కొన్ని ఫీచర్స్ ఉంటాయి. అప్డేట్ వర్షన్ చూపిస్తూ ఉంటుంది. అండ్ మీకు కొంచెం పేరెంటల్ కంట్రోల్స్లోకి వెళ్తే పిల్లలకు సంబంధించిన కంట్రోల్స్ మీరు ఇక్కడ చేసుకోవచ్చు. స్టోరేజ్లోకి వెళ్తే అవుట్ ఆఫ్ 16 GB మీకు 12 GB అనేది మీకు
మీకు అవైలబుల్ స్టోరేజ్ అనేది దీంట్లో చూపిస్తుంది. అండ్ హోమ్ స్క్రీన్, గూగుల్ అసిస్టెంట్, క్రోమ్ కాస్ట్ బిల్ట్-ఇన్ ఉంటుంది, స్క్రీన్ సేవరు అండ్ ఫాంట్స్ కూడా మార్చుకోవచ్చు. దీంట్లో మీకు మీలాన్ ఫాంట్ కూడా ఉంటుంది, ఆండ్రాయిడ్ ఫాంట్ ఉంటుంది, మీలాంటింగ్ ప్రో ఉంటుంది. నేను డిఫాల్ట్గా మీలాంటింగ్ ప్రో పెట్టాను, అది చాలా బాగుంటుంది కాబట్టి. అండ్ టీవీ మోడ్, లొకేషన్, యూసెస్ అండ్ డయాగ్నోస్టిక్స్ అండ్ సెక్యూరిటీ, అలాగే యాక్సెసిబిలిటీ, టీవీ లాక్, ఇలాంటివన్నీ కూడా రెగ్యులర్గా మనకి అన్ని టీవీల్లో ఉండేదే ఉంటుంది. అండ్ ఒకసారి మనం ప్యాచ్ వాల్ యూఐ ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఇక్కడ మీరు చూస్తే టాప్ ప్రజెంట్గా ఇండియాలో ట్రెండింగ్ ఉన్న టాపిక్స్ మొత్తం కూడా ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంటుంది. మూవీస్ కావచ్చు, షోస్ కావచ్చు, అలాగే మన రీజన్కి తగ్గట్టుగా ఏమేమి ప్రజెంట్గా ట్రెండింగ్లో ఉన్నాయో అవన్నీ ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటుంది హోమ్ స్క్రీన్ మీద. అండ్ ఇక్కడ మీకు డిఫరెంట్ సోర్సెస్, యూట్యూబ్ కావచ్చు, అలాగే నెట్ఫ్లిక్స్ కావచ్చు, హాట్స్టార్ కావచ్చు, ప్రైమ్ వీడియో కావచ్చు, ఇంకా మీకు ఏదైనా ఇన్స్టాల్ చేసుకునే యాప్స్ ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంటుంది. అండ్ రికమెండేషన్స్ డిపెండ్స్ ఆన్ యువర్ హిస్టరీ, మీరు రీసెంట్గా చూసిన హిస్టరీని బట్టి ఇక్కడ మీకు రికమెండ్ చేస్తూ ఉంటుంది. ఇందాక వరకు నేను ఐపీఎల్ ఆక్షన్ చూస్తాను కాబట్టి సో నాకు ఐపీఎల్ ఆక్షన్ చూపిస్తూ ఉంది. ఇలా రకరకాలుగా ఉంటాయి. అండ్ దీంట్లో మనకి కొన్ని స్పెషల్ ఫీచర్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ మనకి డాల్బీ విజన్ కావచ్చు, HDR10+ కావచ్చు, 4K క్వాలిటీస్ కావచ్చు, అలాగే MDB రేటింగ్స్ కావచ్చు, ఇలాంటివి ఉన్నాయి కదా. సో దీని మీద క్లిక్ చేసామనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ టీవీలో ఉన్న మెయిన్ కీ ఫీచరు డాల్బీ విజన్. ఈ డాల్బీ విజన్ మీద క్లిక్ చేసినాం అనుకోండి, ఈ డాల్బీ విజన్ అనేది ఏ ప్రోగ్రామ్స్కి, ఏ మూవీస్కి, ఏ షోస్కి సపోర్ట్ చేస్తుందో ఇక్కడ మనకు ఒక లిస్ట్ అనేది కనిపిస్తూ ఉంటుంది. సో దాన్ని మీరు చూసుకోవచ్చు అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లోకి ఉంది, లోకి తెలుగులో కూడా అవైలబుల్గా ఉంది కదా. సో దీని మీద క్లిక్ చేసామనుకోండి, ఇది డాల్బీ విజన్ సపోర్ట్ చేస్తుంది. అండ్ టాప్లో మీకు చూడండి IMDb రేటింగ్స్ కూడా కనిపిస్తూ ఉన్నాయి. ప్లే ఎపిసోడ్ నెంబర్ 1 క్లిక్ చేశాను, ఆటోమేటిక్గా మనకి హాట్స్టార్లోకి వెళ్ళిపోతుంది. అండ్ మీకు ఇక్కడ డాల్బీ విజన్ క్వాలిటీతో మనకి ప్లే చేస్తుంది. అండ్ అఫ్కోర్స్ మీరు హాట్స్టార్లో క్వాలిటీ కూడా మీరు పైన అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఇది డిఫాల్ట్గా మనకి డాల్బీ విజన్ సపోర్ట్ చేసిన ప్రోగ్రామ్ కాబట్టి ఇంకా కొంచెం కలర్స్ అనేవి చాలా నీట్గా ఉంటాయని అర్థం అనమాట. పైన చూడండి, మీకు డాల్బీ విజన్ సపోర్ట్ చేస్తుందని మనకి దాంట్లో చూపిస్తున్నారు కూడా. ఇక్కడ మనకి క్వాలిటీలో 4K పెట్టాను నేను. అండ్ ఇక్కడ మనకి ఒకసారి ప్లే చేద్దాం. పైన మనకి ఇక్కడ డాల్బీ విజన్ అని పైన కనిపిస్తూ ఉంటుంది. అండ్ ఇంకొక ఫీచర్ కూడా ఉంది కదా మనకి HDR10+, అది కూడా ఒకసారి మనం ఓపెన్ చేసి చూద్దాం. ఇక్కడ చూడండి HDR10+, దీని మీద క్లిక్ చేశాను. HDR10+ సపోర్ట్ చేసిన ప్రోగ్రామ్స్, మూవీస్ ఇవన్నీ ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. సేమ్ ఇలాగే మళ్ళీ 4K IMDb రేటింగ్స్ సపోర్ట్ చేసే ప్రోగ్రామ్స్ ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటాయి. IMDb రేటింగ్స్ వీటన్నిటికి కూడా వీళ్ళు చూపించగలరు. అండ్ మనం IMDb రేటింగ్స్ కూడా ఉంటాయని చెప్పాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఫ్రీ గై ఉంది కదా, ఈ ఫ్రీ గై మీద క్లిక్ చేసినాం అనుకోండి, అక్కడ మీకు టాప్ లెఫ్ట్లో ఒక ఎల్లో కలర్ ట్యాగ్ కనిపిస్తూ ఉంది చూడండి, IMDb రేటింగ్ అని చెప్పి. IMDb రేటింగ్ 7.2 అని అక్కడ మనకు కనిపిస్తుంది. సో జనరల్గా ఏంటంటే IMDb రేటింగ్స్ మనం బాగా నమ్ముతూ ఉంటాం కాబట్టి, సో ఒకవేళ ఆ రేటింగ్ తగ్గట్టుగా మనం జనరల్గా 6 అబౌవ్ ఉంటే మనం ఖచ్చితంగా చూస్తాం. ఇది 7.2 ఉంది కాబట్టి ఖచ్చితంగా చూడొచ్చు అని అర్థం అనమాట. అండ్ ఇక్కడ చాలా ఉంటాయి, నాట్ ఓన్లీ ఫ్రీ గై, దేనికైనా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ షాంగ్చీకి చూడండి, మీకు ఇక్కడ 7.5 ఉంది. అలాగే సివిల్ వార్ ఉంది, సివిల్ వార్కి 7.8 ఉంది. అండ్ ఇక్కడ రకరకాల మూవీస్కి, ఇక్కడ మీకు మూవీస్కి, షోస్కి ఇక్కడ మీకు IMDb రేటింగ్స్ అనేవి చూపిస్తూ ఉంటుంది. ప్యాచ్ వాల్ యూఐలో కొత్తగా తీసుకొచ్చిన ఫీచర్ ఇది. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది ఈ ఫీచర్ అయితే. చూస్తారు కదా, దీంట్లో ఇప్పటివరకు నేను డిస్ప్లే క్వాలిటీ చెక్ చేసి చూపించాను మీకు. సో వీడియో క్వాలిటీ మాత్రం దీంట్లో సూపర్గా అనిపిస్తుంది. దీంట్లో మీకు డాల్బీ విజన్ కావచ్చు, అలాగే 4K HDR వీడియోస్ కావచ్చు, అలాగే మీకు IMDb రేటింగ్స్ లాంటి ఫీచర్స్ కావచ్చు. అండ్ దీంట్లో మెయిన్గా మాట్లాడుకోవాల్సింది కలర్ క్వాలిటీ అండ్ కలర్ యాక్యురసీ కూడా చాలా నీట్గా అనిపిస్తుంది. డిస్ప్లే మాత్రం చాలా మంచి క్వాలిటీ డిస్ప్లేని దీంట్లో వీళ్ళు యూజ్ చేస్తారు. అండ్ వీడియో క్వాలిటీ మాత్రం ఎక్సలెంట్గా అయితే అనిపించింది. అండ్ ముఖ్యంగా దీంట్లో మనం మాట్లాడుకోవాల్సిన సౌండ్. సో దీంట్లో సౌండ్ క్వాలిటీ మాత్రం పీక్ లెవెల్లో ఉంది. ఈవెన్ మీరు 30-40% సౌండ్తో విన్నప్పుడు కూడా చాలా పెద్దగా అనిపిస్తుంది. అండ్ మీరు 90%, 95% వరకు వెళ్ళినా కానీ ఎలాంటి క్రాక్లింగ్ సౌండ్స్ కానీ, లేకపోతే ఎలాంటి డిస్టర్బెన్స్ కానీ, ఎలాంటి వైబ్రేషన్స్ కానీ స్పీకర్స్లో ఎలాంటివి లేకుండా చాలా నీట్గా అనిపిస్తుంది. అండ్ సౌండ్ క్వాలిటీ మాత్రం పీక్ లెవెల్లో ఉంది. డాల్బీ ఆడియో సపోర్ట్ ఉంది దీనికి. అండ్ దీంట్లో DTS X, వర్చువల్ X కూడా అవైలబుల్గా ఉంది. సరౌండ్ సిస్టమ్ మాత్రం చాలా బాగుంది. అండ్ ఒక చిన్నపాటి రూమ్లో మాత్రం ఇది ఒక పెద్ద హోమ్ థియేటర్ లాంటి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. అండ్ మీకు ఖచ్చితంగా ఎలాంటి థర్డ్ పార్టీ హోమ్ థియేటర్స్ అవసరం లేకుండా చాలా హై వాల్యూమ్తో మీకు వెళ్ళినా కానీ సో మీకు ఖచ్చితంగా మంచి ఎక్స్పీరియన్స్ అయితే, ఒక థియేటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఇది వస్తుంది. అండ్ దీంట్లో ఫీచర్స్ కూడా సూపర్గా ఉన్నాయి. ముఖ్యంగా మనం ప్యాచ్ వాల్ గురించి మాట్లాడుకోవాలి. సో ప్యాచ్ వాల్లో ఉన్న ఫీచర్స్ మాత్రం సూపర్గా ఉన్నాయి. సిస్టమ్ సెట్టింగ్స్లో కూడా మీకు చాలా రకాల ఫీచర్స్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. వీడియో క్వాలిటీకి సంబంధించినవి కావచ్చు, ఆడియో క్వాలిటీకి సంబంధించినవి కావచ్చు. అండ్ ప్రైజింగ్ కూడా చాలా రీజనబుల్గానే ఉంది. ఈ పర్టికులర్ బడ్జెట్లో మీకు అన్ని ఫీచర్స్ వీళ్ళు దీంట్లో ఆఫర్ చేస్తున్నారు. ఇది మీకు 28,999 రూపాయలకి అవైలబుల్గా ఉంది. అండ్ కోటక్ మహేంద్ర కార్డ్ మీద మీకు ఒక
10% డిస్కౌంట్ అప్ టు 1500 రూపాయలు డిస్కౌంట్ కూడా ఇస్తున్నారు. అమెజాన్లో కావచ్చు, అలాగే mi.comలో కావచ్చు. అక్కడ ఒకసారి చెక్ చేయండి. ఈ పర్టికులర్ బడ్జెట్లో 4K టీవీ కావాలనుకున్న వాళ్ళకి మాత్రం ఇది ఒక మంచి చాయిస్ అయితే అవుతుంది. సో ఓవరాల్గా ఈ టీవీ మీద మీకు ఎలా అనిపించింది, దీంట్లో ఉన్న ఫీచర్స్ కావచ్చు, క్వాలిటీ కావచ్చు, నేను చాలా రకాల వీడియోస్ కూడా ప్లే చేసి చూపించాను కదా, మీకు ఎలా అనిపించిందని కింద కామెంట్స్లో ఖచ్చితంగా మెన్షన్ చేయండి. అండ్ ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ రెడ్మీ X43 4K టీవీకి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్. వీడియోస్ ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తున్నారు. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.